సో కాంగ్రెస్ పార్టీ అనేది నిజంగా ప్రతి ఒక్కరిని పట్టించుకుంటది. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ప్రజా పాలన నడుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన వాదిస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ చాలా మంది నామినేట్ పోస్టులని ఆశిస్తూ భంగపడతా ఉన్నారు. అంటే ఇక్కడ మనతోని కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దోనే వెంకటేశ్వరరావు గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ నామినేటెడ్ పోస్ట్ అనేది గత 3-4 నెలల నుంచి వీరు ఎక్స్పెక్ట్ అనేది చేస్తా ఉన్నారు. బట్ నామినేట్ పోస్ట్ అనేది వీరిని వరించలేకపోతుంది. తప్పిదం ఎక్కడ జరుగుతూ ఉంది అంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాల్ని ప్రజల ముందుకు ఉంచడంలో దోనే వెంకటేశ్వరరావు గారు సక్సెస్ అవుతా ఉన్నారు. బట్ నామినేట్ పోస్టుల పరంగా చూసుకుంటే వీరిని ఎందుకని భరించలేకపోతుంది, అసలు ఏం జరుగుతూ ఉంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. ముందుగా హన్మకొండ నుంచి వచ్చినట్టు బీవీఆర్ ఛానల్ వారికి, నా యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, పాయింట్ ఏంటంటే సూటిగా అడుగుతున్నా, ఖచ్చితంగా చెప్పండి. మీరు కాంగ్రెస్లో ఉన్నారని చెప్పేసి కాదు, మీరు నామినేట్ పోస్ట్ అనేది అడుగుతున్నారు, కాకపోతే మిమ్మల్ని వరించలేకపోతుంది. ఏంటి ఏంటి కారణాలు ఏంటి? కారణాలు ఏం లేదు. నాకంటే ముందున్న సీనియర్స్ ఉండడం ఒక కారణం అయితే, ఇప్పుడు ఒకే తక్కువ పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఉండి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నప్పుడు ఇప్పుడు కాకుండా తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాకపోతే అడగడం మన ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏంటి సార్ ఆ పోస్ట్ ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు కరీంనగర్ జిల్లాకి. మీరు అడగాలనుకుంటున్న పోస్ట్ ఏంటిది? నాకు పార్టీ తరపున ఏ పోస్ట్ ఇచ్చినా, నాకు అవైలబుల్గా ఉన్న ఏ పోస్ట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అదని నాకు ఖచ్చితంగా ఇదే కావాలనేది రూల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు పార్టీకి చాలా విధేయతగా మీరు సోషల్ మీడియా వేదికగా అంటే పలు కార్యక్రమాలని మీరు ప్రజల ముందుకు ఉంచడంలో సక్సెస్ అవుతా ఉన్నారు. మీ స్థానిక ఎమ్మెల్యే గారి గెలుపులో మీ పాత్ర ఎంత ఉంది? నాకు తెలిసి ఆయన గెలుపు కోసం నేను కూడా కృషి చేశాను. ఆయన గెలుపులో నేను ఒక ముఖ్య పాత్ర పోషించున్నా అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. అది నేను అనుకోవడం కంటే ఆయన నా పాత్ర ఎంత ఉందని ఆయన చెప్తే నాకు బాగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చెప్పారా మరి మీ ఎమ్మెల్యే గారు చెప్పారు నాకు ఆయన గెలుపులో నాది కూడా ముఖ్య పాత్ర ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు నాతోనే. నాకు సంతోషం అనిపించింది. గుర్తింపు అయితే వచ్చింది ఆయన ద్వారా. నేను ఒక పాత్ర పోషించాను ఆయన గెలుపులో అన్నదానికి నాకు కూడా ఒక గుర్తింపు వచ్చినందుకు నేను కూడా గర్వపడుతున్నాను. ఓకే, అంటే మీకంటూ ఏమైనా టీం ఉండేదా సార్? అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంటే మీకంటూ ఒక టీం అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ టీం ఉందా ఇప్పటికీ? ఉందండి, ఉంది. సోషల్ టీం మాకు ఎప్పటికెప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే ఎవరెవరు ఎక్కడ ఏం చేయాలనేది మాకు అక్కడ నుంచి రాష్ట్రం నుంచి మా విధేయులు మాకు పంపిన దాన్ని వాళ్ళు చెప్పిన దానికి మేము యథావిధిగా పాటిస్తూ దానికి కొంచెం లోకల్గా ఉన్నటువంటి సమస్యల గురించి దాని గురించి కూడా మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమన్వయంగా ప్రభుత్వానికి ఇటు పాలకులకు ప్రజలకు మధ్యలో ప్రతి దాన్ని వివరించి చెప్పడంలో మేము సక్సెస్ఫుల్ అవుతున్నాము. అది వేరే పార్టీలు మా పైన ఎన్నో దుమ్మెస్తూ పోస్తుంటాయి. అటువంటి వారికి కూడా మేము చాలా మట్టుకు ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, వాళ్ళు మన మీద ఎందుకు బురద చల్లుతున్నారు, దానికి సంబంధించిన ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు చిన్న పల్లెటూరిలో చిన్న వ్యక్తికి కూడా తెలిసేంతగా లోతుగా మేము తీసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటిది? అంటే మీరు అనుకున్నట్టుగా చేసిళ్ళు, ఎమ్మెల్యే గారు గెలిచిళ్ళు, ఓకే అయిపోయింది, అది ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సోషల్ మీడియా వేదికని? సోషల్ మీడియా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ వచ్చిన 8 నెలల్లోనే ప్రజాప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా ఏదో చేస్తుంది, ఇలా చేస్తుంది, వాళ్ళు చెప్పినది చేయట్లేదు, అలా ఇలా అని చెప్పి ఎన్నో హామీలు చేయట్లేదు అనుకుంటూ కొత్తగా అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా మామూలుగా అంటే క్రియేట్ చేసి కావాలని చెప్పే సమస్యను క్రియేట్ చేసి ఆ క్రియేట్ని ఎత్తి చూపడంలో వాళ్ళు బాగా అది చేస్తున్నారు. వాటికి వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారండి, ప్రజాప్రభుత్వం చేయట్లేదని చెప్పి వాళ్ళు నిరూపించి ప్రజలకు వీళ్ళు కావాలని చెప్పి బురద జల్లడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు గతంలో చేసినవి మేము పూసగుచ్చినట్టుగా ప్రజలకు వివరించినాం. వాళ్ళు చేసేవి కూడా మేము ఎందుకు చేస్తున్నారు అనేది కూడా వివరించడంలో సక్సెస్ అవుతాం. మేమైతే పక్కగా మళ్ళీ వచ్చే ఏ ఎలక్షన్స్లో కానీ ఎలా ఉన్నాయి, వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మా పార్టీ తరపున అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము సాయశక్తుల కష్టపడి వాళ్ళని గెలిపించుకున్నాం అనేది మా ధ్యేయం ముందు ప్రస్తుతానికి ఉన్నది.
ఓకే. ఇక్కడ ఇప్పుడు గెలిపించుకుంటామని జెప్పేసి మీరంటున్నారు. ఓకే. కాకపోతే ఇక్కడ ప్రతిపక్షాల వాదనలను మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గదా! చేస్తాను. మీరు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రజలకేం జెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. ఓకే. అందులో మీరు ఫెయిల్యూర్ అంటా ఉన్నారు గదా! అంటే హరీష్ రావు గారే ఈరోజే ప్రెస్ మీట్ పెట్టారు. అవును. మీరు ఫెయిల్యూర్ అయ్యిల్లని జెప్పేసి అన్నారు. ఏంటి మీ మీ స్పందన ఏంటిది? ఫెయిల్యూర్ అనేది కాలేదండి. 100% సక్సెస్‌ఫుల్ అయింది గవర్నమెంట్. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఇదే హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఆయనే ప్రకటించారు. ₹1,00,000 రుణమాఫీ నేను ఖచ్చితంగా చేసి తీరుతామన్నారు. 4 దఫాలు నేను ఇస్తామని చెప్పి ఆయనే చెప్పారు. ఆ చెప్పిన దాన్ని ఫస్ట్ దఫాలో 25,000 అన్నాడు. ఒక సంవత్సరంలో 25,000 ఏసాడు. అందులో చాలామందికి రాలేదు. రెండో దఫాలో 50,000 ఇస్తా అన్నాడు. రెండో దఫా కాదు, 25,000 నుంచి మొదలుపెట్టి వారానికి ఒక 1000, వారానికి ఒక 1000 పెంచుకుంటూ ఇట్లా సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చి 57,000 దగ్గర ఆపేశాడు. 4 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం ₹1,00,000 రుణం దాదాపుగా 1,50,000 అయింది. 1,50,000 అయిన తర్వాత ఎన్నికల ముందు ఏదో కొంత అంత ఇచ్చేసినట్టుగా కొంతమందికి మాఫీ చేసి ఊరుకున్నాడు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మేము వెంటనే చేస్తామని చెప్పి ఒక టైం బాండ్ అనేది పెట్టలేదు. వాస్తవానికి చెప్పాలంటే రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని ఇదే విమర్శ వీళ్ళు చేస్తూ ఉంటే చేసే తీరాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోని ఎలక్షన్స్ ముందు ప్రకటించి ఎలక్షన్ తర్వాత ఆగస్టు 15లో చేస్తా అన్నారు, చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరికి కాలేవు వాస్తవానికి. కానీ అప్పుడున్న కారణాలే ఇప్పుడు హరీష్ రావు చెప్పేది ఏవైతే చెప్తున్నాడో అప్పుడున్న కారణాలే ఇప్పుడు అవే కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఏవైతే ఏ కారణాల వల్ల అయితే కొందరికి రాలేదో వారికి తిరిగి చెల్లించడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఒక్కసారే మొత్తం పెట్టాలంటే పెట్టలేము కదా. కొంచెం తొందరగా ఒక 2-3 నెలల లోపల కంప్లీట్గా రుణమాఫీ కూడా అయిపోతుంది. అలాంటి బెంగలేదు దానికి. ఓకే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! మీరేమన్నా బరిలో దిగబోతున్నారా? లేదండి. ఒకవేళ అవకాశం వస్తే చూస్తాను. అంటే మా అధిష్టానం ఆదేశించి నువ్వు పలానా దానికి నిలబడండి, నిలబడితే మేము గెలిపించుకుంటామని హామీ ఇస్తే నేను దిగడానికి రెడీగా ఉంటాను. ఓకే. మీరు మీరు దిగనికి రెడీగా ఉన్నారు. ఓకే. బట్ ఇక్కడ మీ విలేజ్ బెజ్జంకి అనే హెడ్ క్వార్టర్ రైట్? ఈ విలేజ్‌కి ఈ హెడ్ క్వార్టర్‌కి మీరేం చేసిల్లు? ఏమైనా చేసిల్లా? పోనీ సమస్యలు ఏమైనా గుర్తించిల్లా? సమస్యల పట్ల మీరేమైనా కొట్లాడిల్లా? మీకున్నటువంటి అవగాహన ఏంటిది? బెజ్జంకి ప్రతి గ్రామం నుంచి బెజ్జంకి హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ నేను ప్రతిరోజు అంతకుముందు ప్రతి చిన్న సమస్య నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పి ప్రతి దాని రోడ్ల గురించి కానీ, నిధుల గురించి కానీ, లేదంటే పాఠశాలల గురించి కానీ, ప్రజల సంక్షేమ పథకాలు అందడంలో విఫలమైనప్పుడు అవన్నీ ప్రతిరోజు ఎత్తి చూపుతూ పలానా లేదు అని చెప్పి నేను సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపుతూ దాదాపుగా పనులు అయ్యేటట్టు చూసినాం. కాబట్టి దాదాపు నాకు నియోజకవర్గ లెవెల్లో నాకు ప్రతి మండలంలో కాకుండా ప్రతి గ్రామం నుంచి నాకు సపోర్టర్స్ ఉన్నారు. అందరితో పాటుగా నేను కలుపుకుంటా. ప్రతిపక్షాలలో కూడా నాకు ఎవరిపైన కోపం ఉండదు. పార్టీ తరపున తప్ప ప్రతిపక్ష వాళ్ళు కూడా మా వాళ్ళు అని నేను భావిస్తుంటా. వాళ్ళ ముందస్తు ఇలా ఏం గట్లా అని చెప్పి చెయ్యని పక్షంలో లేదా శత్రువుగా భావించడం వల్లనే సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు అట్లా చెప్తాను తప్ప వాళ్ళ బూతులు తిట్టడం కానీ చేయడం కానీ ఏం లేదు. ఓన్లీ సమస్య గురించి మాత్రమే వివరిస్తాను. అందుకే నాకు సోషల్ మీడియాలో నేనంటే చాలామందికి అభిమానం ఉంది. ఓకే. సో మీరు ఎట్టకేలకు ఇప్పుడు మీరు అనుకున్నది సాధించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే నామినేట్ పోస్ట్ అనేది ఎలాగో మీకు వరించలేకపోతుంది కదా. సో మీ టికెట్ కూడా వరించకపోతే అటు నామినేట్ వరించదు, ఇటు టికెట్ కూడా వరించకపోతే మీ స్టెప్ ఏంటిది? నా స్టెప్ ఏం లేదు. నేను నా ప్రజల కోసం కానీ, నా ప్రభుత్వం కోసం కానీ, నమ్ముకున్న పార్టీ కోసం కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పని చేసుకోవడం నా బాధ్యత. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎప్పుడు ఏదో ఒక రోజు నాకు వరిస్తుందనే నమ్మకం నాకు చాలా ఉంది. ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం ఉంది. ఇవాళ నేను కోరుకున్న రోజే నాకు కావాలి, ఇప్పుడే నాకు కావాలి, లేకుంటే నేను ఇలా చేస్తా అలా చేస్తా అట్లా ఉండదు ఇట్లా ఉండదు అని చెప్పి మనస్తాపం చెంది ఏదో వేరే వాళ్ళు చేసినంతగా నేను అట్లా చేయబోను. పక్కగా పార్టీలోనే ఉంటాను. పార్టీ తరపున నేను వచ్చే వరకు వేచి ఉంటానని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ కరీంనగర్ జిల్లా ప్రజానికానికి ఇప్పుడేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కరీంనగర్ జిల్లా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనం బీఆర్ఎస్ పార్టీ యొక్క విచిత్రమైన పోకడలు అంటే పరిపాలన కంటే మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయకుండా చేసినామన్నట్టు ఒక నలుగురికి మాత్రమే సంక్షేమ పథకాన్ని ఇచ్చి తర్వాత మిగతా వారిని లైన్లో అంటే రేపే నీకు వస్తా అట్లా 10 గారు అయిపోయింది. వాళ్ళు విఫలమయ్యారు. అంతేకాకుండా
ప్రస్తుతానికి ఏంటంటే పాలన సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కలకు ప్రతి సంక్షేమం ఒకేసారి అందుతుంది. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదు అన్నది కాదు. ఒక్క పథకం తీసుకొచ్చినామంటే ప్రతి పేదవాడి నుంచి అందరికీ సమానంగా అమలు అవుతుంటుంది. కొంచెం ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల తప్పిదం జరిగితే తొందరనే తప్పిదాలను సరిదిద్ది మళ్ళీ యథావిధంగా వాళ్ళకి అందజేస్తారు. అంతేగా ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేనికంటే దానికి చిన్న చిన్న విషయాలను రోడ్డు మీద పోయి ఏదైనా పోట్రాయి దాగి కింద పడ్డా కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం, ఈయన వచ్చిన తర్వాత పోట్రాయిలు తారని అసలు వాస్తవం చెప్పిన అంతకుముందు వాళ్ళు చేసింది లేదు చేసింది లేదు, రోడ్లు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ఏదైనా అప్పుడు జరిగిన దానికి వాళ్ళు చేయని తప్పిదానికి ఇప్పుడు ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడానికి బాగా ట్రై చేస్తున్నారు. అటువంటి వాటిని మేము తిప్పికొట్టడం, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా మా అధికారులు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పక్కాగా చెప్తున్నారు ఈ ప్రాబ్లం వల్ల నీకు ఇది వచ్చింది, ఇట్లా చేస్తున్నాం, మేము త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అప్పటిదప్పుడు పరిష్కారమయ్యే మార్గాలు ఉంటే అప్పటిదప్పుడు కూడా పరిష్కారం చేసి చూపిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇప్పుడు మనం మీ బెజ్జంకి మండలం గురించి మనం మాట్లాడదాం. సరే, మీరు మండలం మొత్తం అంటే మండలం మీద మీకు ఒక గ్రిప్ అనేది ఉందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. వాస్తవానికి మండలం పరిధిలో కావచ్చు, మండలం తరపున కావచ్చు, మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యల పట్ల మీకు ఉండేటువంటి అవగాహన ఏంటిది? ప్రజెంట్ స్టిల్ ప్రజల్లో ఎలాంటి సమస్యలతో ఉన్నారు? మ్యాక్సిమంగా రోడ్ల వలన రోడ్స్ అనేది చాలా ఎందుకంటే అధ్వానంగా తయారైనాయి. రోడ్స్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా ఇంటర్నల్ రోడ్స్ అంటే మట్టి రోడ్లు అటువంటివి కొట్టుకుపోయాయి. అటువంటివి పరిష్కరిస్తాను. దాంతోపాటుగా ప్రజాపాలన భాగంగా కొన్ని హామీ అయితే ఏవి ఇచ్చినాము, 6 గ్యారంటీలలో కొందరికి గ్యాస్ కావచ్చు లేకపోతే విద్యుత్ కావచ్చు ఇచ్చిన హామీలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినాయి. అవి కూడా త్వరగా పూర్తి చేస్తే సస్యశ్యామలంగా ఉంటుంది అని మేము కోరుకుంటున్నాం. ప్రధాన సమస్య మాత్రం ఓన్లీ రోడ్డు. ఓకే, ఇప్పుడు హైడ్రా కావచ్చు, కవిత గారి బెయిల్ ఇష్యూ కావచ్చు, ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ మొత్తం వీటి చుట్టే నడుస్తూ ఉంది. హైడ్రా అనేది రోజుకి ఒక్కొక్క ప్రకంపన సృష్టిస్తూ ఉంది. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? దాని చర్య తీసుకోవాల్సిందే ప్రతిదానికి, ఎవరైనా సరే ఏదైనా సరే. గత ప్రభుత్వంలో చాలా మటుకు చెరువులు నాలలే కాకుండా ప్రభుత్వం సంబంధించిన భూములు, గ్రామ కంఠం భూములు అన్యాక్రాంతమయ్యాయి, చెరువులకు సంబంధించిన అన్యాక్రాంతమయ్యాయి. అలే కాకుండా పోరంబోకు భూములని ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కబ్జా గురైనాయి. ఏదో చిన్న షెడ్ వేసుకొని ఏదో అది చేసుకున్నట్టు రాత్రే వ్యవస్థ నుంచి మారిపోయాయి. ఇదే ధరణి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది. ధరణిలో అసలు ఆడ చెరువు ఉందని ఇంట్రీ కూడా లేకుండా అనే సిచ్యువేషన్లోకి వచ్చిన తరుణంలో ఇప్పుడున్న ఫ్లడ్స్ రావడానికి ప్రధాన కార్యం అలాంటివి. అలాంటి కబ్జాల వల్ల అలాంటి ఆక్రమణ వల్ల వస్తున్నాయి కాబట్టి అలా తొలగించడంలో తప్పేం లేదు. కొంతమందికి అంటే ఇబ్బందుల పాలైతే అవుతుండొచ్చు, వాళ్ళు ఇప్పుడు కాకుండా ఏదో రోజు ఇబ్బంది పడవలసిందే. ఓకే, ఇప్పుడు అంటే ఇది హైడ్రా అనేది హైదరాబాద్ ప్రాంతం వరకే విస్తరించి ఉంది. మీకు కరీంనగర్లో ఎలాంటి కబ్జాలు జరిగాయి? కరీంనగర్లో కూడా నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇట్లాంటి కబ్జాలు జరిగాయా కరీంనగర్లో? చాలా మటుకు జరిగాయి. చెప్పండి. కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కానీ మండల కేంద్రాలలో కానీ ఎక్కడున్నా కానీ ప్రభుత్వం సంబంధించిన భూమి కొంత ఉంది అంటే కంపల్సరీ కబ్జా గురైతూనే ఉంది. అలాంటి కబ్జా గురైంది పరిపాలన పట్ల వారి సరిదిద్దడానికి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం చర్య తీసుకుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి 100% ఎఫర్ట్ పెడుతున్నారా? మరి ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనే పోస్ట్ని మీరు 100% ఎఫర్ట్ పెడుతున్నారా? పెడుతున్నాం. ఇప్పుడు రోజుల వారీగా మీ కార్యాచరణ ఏంటిది? ఏం చేస్తూ ఉన్నారు? రోజువారీగా వచ్చే పేపర్లు వచ్చే వాళ్ళ అంటే ప్రతిపక్షాల విమర్శలు, ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు, ప్రతి దాని గురించి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ప్రతిపక్షాల వల్ల గగ్గోలు ఎందుకు చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి అని ప్రతిరోజు ఉదయాన్నే నా దినచర్య ఎలా ఉంటుందంటే ఉదయం లేవగానే ప్రజాప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది, ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటుందని వాళ్ళకి వివరించడం ఒక ఎత్తు. కొద్ది టైం తీసుకున్న తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళు ఎందుకు విమర్శలు చేస్తున్నారు, దేనికోసం విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ విమర్శల్లో పస ఎంత ఉంది అనే దాని గురించి వివరణ చేస్తున్నారు. మళ్ళీ ఏంటంటే
ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు కానీ ఎలాంటి కార్యక్రమాలు బాగుంటాయి ఇట్లా ఉంటాయని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచనలు నేను వారికి చేరువగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే. ఇప్పుడు మీరు ఈసారి సర్పంచ్ ఎలక్షన్ బరిలో దిగుతా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే సర్పంచ్ టికెట్ అవసరం టికెట్ అవసరం లేదు. బట్ మీకంటూ మీకు మీ స్థానిక ఎమ్మెల్యే గారి కృషి అయితే కావాలి కదా? కావాలి. ఎస్, కావాలి. ఓకే, మీరు దిగుతా అంటున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మీ స్థానిక ప్రజలు, బెజ్జంకి ప్రజలు దోనే వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని ఎందుకు గెలిపించాలి? నేను మంచిది మంచి, చెడు చెడు, ప్రజల పక్షాలని పోరాటం చేస్తుంటాను. నేను పార్టీ తరఫున కాకుండా కూడా కరీంనగర్ యాక్చువల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు బెజ్జంకి మండలం ప్రజలు మొత్తం అప్పుడు 29 గ్రామాలు ఉంటే 29 గ్రామాలకు సంబంధించి 22 గ్రామాలు కరీంనగర్ జిల్లాలో మేము కొనసాగుతామని చెప్పి అప్పటి కలెక్టర్ గారికి నివేదిక తీసుకున్నప్పటికీ కావాలని చెప్పి బెజ్జంకి మండలాన్ని 2 ముక్కలు చేసి సిద్దిపేటలో కలిపారు. సిద్దిపేటలో కలిపిన తర్వాత మేము ప్రజల పక్షాన ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం, వంట వార్పు చేసాం, బెజ్జంకి బంధుకు పిలుపునిచ్చాం. దాని వలన మేము తర్వాత రోజుల్లో కేసుల పాలు కూడా అయ్యాం. ఉద్యమాలు చేస్తే బెజ్జంకి మండలం కోసం ఉద్యమాలు చేస్తే మా మీద కేసులు కూడా అయ్యాయి. ఆ కేసులు అయిన తర్వాత బెజ్జంకి మండలం కోసం ఇప్పటి వరకు కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. కనబడ్డ ప్రతి నాయకునికి, మా ఒక పార్టీ నాయకులకే కాదు బీజేపీ నాయకులకైనా, బండి సంజయ్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. బీఎస్పీ అలాగే టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం. అందరికి చెప్తూనే మేము అందరికి అఖిలపక్షం తరపునే అందరిని కలుపుకుని సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, బీజేపీ మేము ఒక గ్రూప్గా తయారై దీనికోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మాకు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు, ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోని మీ మీదన్నా పట్టుదలగా చేస్తే ఖచ్చితంగా అది అయ్యే వరకు చేస్తామని ఒక నమ్మకం మా ప్రజల్లో ఉంది. ఓకే సార్, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్పంచ్గా మీరు ఒకవేళ ఇక్కడ ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టిల్లు అనుకుందాం, ఎగ్జాంపుల్ పట్టిల్లు మీరు సర్పంచ్ అయ్యిల్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏం చేస్తారు సార్ మీరు? ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది, ఏం చెయ్యాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఫస్ట్ ప్రజలకు దగ్గర కావాలండి. అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారా? ప్రజలకు దూరంగా ఇంకా మరింత దగ్గర. సంక్షేమ పరంగా నేను సంక్షేమం జరుగుతుందని చెప్తున్నా కానీ అప్పుడు అయితే నేను స్వయంగా అలా సంక్షేమం ఇంతవరకు జరిగింది ఎక్కడ ఉందని చెప్పి ప్రతి అధికారి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా దగ్గర ఉండి చేయిస్తూ రోడ్లుగా రవాణా వ్యవస్థ కానీ, పౌర సరఫరా సంబంధిత వ్యవస్థ కానీ, ఏది కానీ దగ్గరుండి అటు అధికారులతో చేయించుకుంటూ ఇటు ప్రజల దగ్గరకు ఏముందని వాళ్ళకి ఆలోచన దగ్గర స్వయంగా నా దగ్గరికి వచ్చి ఇది లేదు అని చెప్పుకుంటే డైరెక్ట్ అక్కడ ప్రజాపాలన లెక్కల వాళ్ళకి చెప్తూ అది చేసుకుంటున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఫైనల్ ఇప్పుడు ఏం లేదండి, ప్రజా సంక్షేమంలో దాదాపు అంతకుముందు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టడమే, ఏ పథకం అయినా కానీ ఏ సంక్షేమం అయినా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి పేదవానికి సమానంగా ఒకేసారి అందిస్తుంది అనేది నమ్మకం వాళ్ళకు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు కొనసాగిస్తూనే ఉంటుంది. మా మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్నీ ఒకటేసారి ఒకటే నెలలో జరిగే ఆస్కారం లేదు. ఒక్కొక్క సంక్షేమం కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంటుంది, ఒకదాని తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్టార్ట్ అయిన దాన్ని బట్టి ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతుంటుంది. ఎందుకంటే అంత ఒకటేసారి మనం ఆ సంక్షేమాలకు డబ్బు తీసుకురాలేం, చేయలేము, అవి చేయలేము. కాబట్టి ఇన్కమ్ సోర్స్ చూసుకుంటూ ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతాం. ఆ డెవలప్ చేసుకునే పోయే భాగంగా అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఏమి చేయకుండా పోయిన వాళ్ళు మీ 8 ఏళ్ళ పరిపాలన ఇది చేయలేదు అది చేయలేదు, వీళ్ళకి సంక్షేమం అందలేదు అది సంక్షేమం అందలేదు అని చెప్పి నెత్తి నోరు ముత్తుకుంటున్నారు వీళ్ళు. అసలు సంక్షేమం ఎలా చేయాలో మీకు తెలిస్తే కదా 10 సంవత్సరాలలో. ఇప్పుడు మాకు ప్రశ్నించడానికి అసలు ఆస్కారమే లేదు. ఆర్టిఫిషియల్ ఉద్యమాలు మేము హార్ట్ఫుల్గా చేసిన ఉద్యమాలు మాయి. కాబట్టి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సంక్షేమం ఎలా అందించారో మీకు తెలుసు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అందిస్తుందో కూడా మీకు తెలుసు. ఓపిక కొద్దీ విమర్శ చేయండి, కాదనటం లేదు. కానీ ఆ విమర్శ ఎదుటివాన్ని నొప్పించే అంత విమర్శ సరికాదు, ఆర్టిఫిషియల్గా చేయడం ఇంకా సరికాదు అని చెప్పి నా ఒపీనియన్. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, మీ బెజ్జంకి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ బెజ్జంకి ప్రజలకు మాత్రమే? మా బెజ్జంకి ప్రజలకు వాళ్ళకి తెలుసు, మాకు ఫస్ట్ మేము
తీసుకున్న ఒక నిర్ణయం ఒకటి, కరీంనగర్ జిల్లాకు బెజ్జంకి మండలం వెళ్ళవలసిందే. కరీంనగర్ జిల్లా పోరాట సమితి తరపున మేము పోరాడుతున్నాం. వాళ్ళ కోరిక ఒక్కటే, అతి త్వరలో ఎంత ముందు అయితే అంత ముందు కరీంనగర్ వెళ్ళాలని వాళ్ళ కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చే బాధ్యత మా కరీంనగర్ జిల్లా పోరాట సమితి తీసుకొని ఖచ్చితంగా చేస్తామనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ కోసం దాని గురించి మేము ప్రత్యేకంగా పనిచేస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.